ఏపీలో పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ బంకులకు యాజమాన్లకు నోటీసులను పంపించింది. ఇక నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ బంకుల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏపీలో పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ను పోయవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఇక ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని నింపాలని పేర్కొంది. ఈ మేరకు ఈసీ ఆదేశాలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలకు నోటీసులను పంపింది. ఇక నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ బంకుల లైసెన్స్లను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి శివకుమార్ అందజేస్తారు. శివకుమార్, ప్రస్తుతం ఏపీలో అదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పెట్రోల్ బంకుల నివారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏపీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏపీలో ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ కోడ్ అమల్లో ఉన్నంత వరకు కూడా సీసాల్లో పెట్రోల్ బండికి పెట్రోల్, డీజిల్ వంటి కూడా కొట్టవద్దు. ఒకవేళ పెట్రోల్ ఏదైనా ఉంటే కనుక ఓట్లు లెక్కింపు వరకు కూడా ఈ వాహనాలకు మాత్రం ఇంధనం కొట్టాలంటూ కూడా రాష్ట్ర పౌర శాఖ తీసుకుంది. ఈసీ ఆదేశాలు చేసుకుని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో అది పెట్రోల్, డీజిల్ యాజమాన్యాలు ఎవరైతే ఉందో వాళ్ళకి నోటీసులు పంపించే పరిస్థితి ఉంది. ఒకవేళ ఎవరైనా నిబంధనలుగా అతిక్రమించి బార్డర్లో పెట్రోల్ కొడితే కనుక వాళ్ళ బొంకు సంబంధించిన లైసెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేస్తా ఉంటే కూడా ఇప్పటికీ ఈసీ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై డీలర్లు చూసుకుంటే వాళ్ళు కూడా సహకరిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఈసీ పౌర సరఫరా శాఖ ఏదైతే ఉందో పెట్రోల్ బంకులు విధులు అమలు చేయాలని కూడా కోరిన పరిస్థితి.